ప్రభు యొక్క ఉన్నతమైన నామమున చేరి వచ్చిన అందరికీ వందనాలండి. దినం వర్తమాన నిమిత్తమై 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుండి 6 వచనాల వరకు చదువుకుందాం. నేను చదువుతాను వినండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 6 వచనం, పేజ్ నెంబర్ 371. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజే ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకున్నాను. అతడు యూదా దేశంలోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండేది. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగేది. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకున్న వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసి ప్రార్థన. మహాగణుడ, మాకందరికీ తండ్రి అయిన మా గొప్ప దేవ, మేమందరం మీ పిల్లలుగా చేరి మీ మాటలు విని ఎదగాలని కోరుకుంటుండగా మీరే మాట్లాడాలని మీ కృప ద్వారా మేమందరం వాక్యంలో స్థిరపరచబడగలుగుటకు సహాయం అనుగ్రహించున్నాం. రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఉద్యమం ఉధృతమైన తర్వాత తెలుగు రాష్ట్రము 2 రాష్ట్రాలుగా విభజింపబడింది. ఒకటి ఆంధ్రప్రదేశ్గా, ఇంకొకటి తెలంగాణగా విడిపోయారు. దేవుని ప్రజలు కూడా ఇశ్రాయేలీయులందరూ కొంతమంది రాజుల చేత వారు పరిపాలించబడ్డారు. మొట్టమొదటి రాజు ఎవరు ఇశ్రాయేలీయులకు? సౌలు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు. తర్వాత వచ్చిన వాడు దావీదు, ఆయన 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత వచ్చిన వాడు సొలొమోను, ఆయన 40 సంవత్సరాలు పరిపాలించాడు. వీరు పరిపాలించిన తర్వాత ఈ దేవుని జనాంగము 2గా విడిపోయింది. ఒక జనాంగము ఇశ్రాయేలు దేశముగాను, ఇంకొక జనాంగము యూదా దేశముగాను విడిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ లాగా తెలంగాణ లాగా విడిపోయాయి. అయితే ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్న చాలా మంది రాజులు చెడ్డ రాజులుగా పేరు తెచ్చుకున్నారు. యూదా రాజులు చాలా మంది మంచివారుగా పేరు తెచ్చుకున్నారు. రాను 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 ఇశ్రాయేలు యొక్క ప్రభావం తగ్గిపోయింది, యూదా యొక్క ప్రభావం పెరిగిపోయింది. ఆ యూదాలో నుండే యేసుక్రీస్తు రావడం జరిగింది. చాలా మంది రాజులు ఉన్నారు కదా. ఈ రాజులలో కొంతమంది రాజుల యొక్క జీవితాలను మనము గమనించినప్పుడు కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోదగినవిగా ఉంటాయి. సో ఈ దినము అలాంటి ఒక రాజు గురించి నేర్చుకున్నాం. 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై అన్నాడు. ఈయన ఎవరికి రాజు అంటే యూదులకు రాజు. ఎవరికి రాజు అండి? యూదులకు లేదా యూదా జనాంగానికి రాజుగా ఉన్నవాడు యెహోషాపాతు. ఇతను ఆసా యొక్క కుమారుడు. ఆసా దేవుని యొక్క మాటలను అనుసరించి తాను జీవించాడు. అతని కుమారుడైనటువంటి యెహోషాపాతు కూడా ఆయన మార్గంలోనే జీవించాడు.
సో యెహోషాపాతు గురించి మనం నేర్చుకోబోయేటువంటి మాటల్లో మొదటి మాట దృఢమైన భక్తి. ఏం భక్తి అండి? యెహోషాపాతులో ఏం భక్తి ఉంది? అందరు చెప్పాలి. ఏం భక్తి? దృఢమైన భక్తి. భక్తిలో రకాలు ఉన్నాయి. ఒక భక్తి ఏంటంటే బలహీనమైన భక్తి. ఏం భక్తి? బలహీనమైన భక్తి. ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. డూప్లికేట్ భక్తి. ఏం భక్తి? డూప్లికేట్. మనకి డూప్లికేట్ ఇష్టమా ఒరిజినల్ సిస్టమ్? ఒరిజినల్ సిస్టమ్. దేవునికి కూడా ఒరిజినల్ భక్తి అంటే ఇష్టం. కానీ మనలో చాలా మంది బలహీనమైన భక్తిని కలిగి ఉంటారు, డూప్లికేట్ భక్తి కలిగి ఉంటారు. ఇంకొక రకమైన భక్తి. ఇది ఎలాంటి భక్తి అంటే బలవంతంగా వచ్చే భక్తి. ఎవరి కోసం? చర్చల కోసం. ఎవరో మనల్ని బలవంత పెడితే చర్చలకు వస్తాం, ఎవరో బలవంత పెడితే వాక్యం చదువుతాం, ఎవరో బలవంత పెడితే ప్రార్థనలు చేస్తుంది. బాగోదు కాబట్టి ఆరాధన కూడా చేస్తాం. నిజముగా ఆరాధించాలన్న భక్తి, నిజముగా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని మనం భక్తిని కలిగి ఉన్నామా? నిజముగా భక్తితో కూడిన ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నామా అన్నది మనం ప్రశ్నించుకోవాలి. యెహోషాపాతుకున్న భక్తి ఎలాంటిదంటే దృఢమైన భక్తి. 3వ వచనం 4వ వచనం చదువుతాను, వినండి. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను అన్నాడు. యెహోషాపాతు ఎవరని చెప్పుకున్నాం? ఆయన రాజు కదా. రాజు అంటే సామాన్యమైన వాడా? అధికారం కలిగిన వాడు. ఎలాగొట్టి ఎవరు అనగానే 10ల సంఖ్యలో పని మనుషులు వచ్చి నిలబడతారు, సిపాయిలు వచ్చి నిలబడతారు. నాకు అది కావాలంటే అది రావాల్సిందే, అది కావాలంటే అది దొరకాల్సిందే. రాజుకేమి తక్కువ? రాజుకు ఎదురు చెప్పేవాడు ఎవడు? రాజుకు ఏమి తక్కువ ఉంటుంది? కానీ అతను ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఆయన దేవునికి లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. డబ్బు ఎంతో ఉంది, కానీ డబ్బును చూసుకుంటూ ఏముంది కదా దగ్గర డబ్బు, నేను ఎంత ధనవంతుని కదా. అధికారాన్ని చూసుకుంటూ నన్ను మించిన లేడు, మొత్తం అదే నడిచేది, ఈ రాజ్యం అంతా నా దుబ్బెట్లో ఉంటుంది అని అహంకారంతో అహంభావంతో ఉన్న రాజు కాదు. తాను ఎంత స్థాయిలో ఉన్నా దేవుణ్ణి ముందు పెట్టుకున్నప్పుడు తాను ఎటువంటి వాడో తనకు బాగా అర్థమైంది కాబట్టి దేవుని ఎదుట తగ్గించుకున్నవాడు. దేవుడే గొప్పవాడు, నాకు అధికారం ఉండవచ్చు. దేవుడే గొప్పవాడు, నాకు డబ్బు ఉండవచ్చు. దేవుడే గొప్పవాడు, నేను చెప్పే మాటలు వినేవారు ఉండవచ్చు. బట్ స్టిల్ దేవుడే గొప్పవాడు. ఎప్పుడైతే ఈ నిజాలు మనం తెలుసుకుంటామో అప్పుడే మనలో భక్తి అన్నది నిలబడుతుంది. అప్పుడే ఈయనలాగా దృఢమైన భక్తిని మనం కూడా సంపాదించుకోవచ్చు. దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తాం? మామూలుగా కష్టాలు ఉన్నాయనుకో, ఎత్తుకున్న పరిగెత్తుకున్నా, దేవుడా దేవుడా నువ్వు తప్ప వేరే దిక్కే లేదయ్యా, నువ్వు ఎంత గొప్పోడు అంటే మళ్ళీ ఆయన గొప్పతనాన్ని ఆయనకి చెప్తున్నావు. నువ్వు ఇంత గొప్పోడు, అంత గొప్పోడు. ఎప్పుడంటే మనకు కష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటా వచ్చి నాకు కొంచెం కష్టం ఉంది చూడు, చాలా గొప్పోడు కదా, నీకు చాలా శక్తి ఉంది కదా, నువ్వు అట్టాంటోడు ఇట్లాంటోడు అని దేవుని పొగడ్తలతో ముంచేస్తున్నా. మన భక్తి అటువంటి భక్తి? ఈయన భక్తి మాత్రం అటువంటి భక్తి కాదు. చాలా ధనం ఉన్నా ఆయన మాత్రము దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేసి ఆయన మాట చొప్పున నడిచేవాడుగా ఉన్నాడు. మరి మనం కొంచెం డబ్బు రాగానే, కొంచెం పేరు రాగానే, కాస్త ఉద్యోగం రాగానే, కాస్త కంఫర్టబుల్ లైఫ్ రాగానే దేవుణ్ణి వదిలిపెట్టి
బయట తిరుగుతున్నాం, చర్చ్ వదిలిపెట్టి బయట తిరుగుతున్నాం. ఏమనుకుంటాను ఈ మాట అంటున్నానని. ఈరోజు మగవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. ప్రతి ఆదివారము ఈ స్థలం కాస్త ఎక్కువగా ఖాళీగా ఉంది. దేవుణ్ణి వదిలిపెట్టి తిరుగుతూ ఉన్నాము మనం. మనది దృఢమైన భక్తి కాదు, డూప్లికేట్ భక్తి. బాధపడితే క్షమించండి, నిజాలు మాట్లాడు. యెహోషాపాతుకు డబ్బుంది, అధికారం ఉంది, చాలా తలనొప్పులు ఉన్నాయండి బాబు. ఎంత తలనొప్పులు తెలుసా? ఏ రాజు వచ్చి ఈ రాజ్యాన్ని ఆక్రమిస్తాడు, చాలా తలనొప్పులు ఉన్నాయి ఆయనకి. బట్ స్టిల్ he was the one who was following God. చాలా పనులు ఉన్నాయి, అయినప్పటికీ దేవుణ్ణి వెంబడించేవాడు, దృఢమైన భక్తిని కలిగి ఉన్నవాడు యెహోషాపాతు. ఆ మాటల్లో 3-4 వచనాలు అంటాడు, తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాల్లో నడిచిన మార్గమందు నడిచాడు. ఇంకా చాలా చాలా ప్రత్యేకమైన మాట ఏంటంటే, బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఇశ్రాయేలు రాజులు లేదా ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా బతికే కాలం వచ్చేసింది. వాళ్ళు దేవునితో ఉన్నట్లే దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు, బయలుకు సాగిలో పడుతున్నారు కొంతమంది. అటువంటి భక్తి కాదు యెహోషాపాతుకున్నది. వారి చర్యలను అనుసరింపక, ఈ లోకంలో అనేక రకాలైన మనుషులతో మనం తిరుగుతూ ఉంటాం, ఈ లోకంలో అనేక రకాలైన పనులలో మనము చాలా బిజీగా ఉంటాం. కానీ మనము చేయవలసినది, మనకు ప్రాముఖ్యంగా కావలసినది దేవుడు. ఈ భక్తి, ఈ దృఢమైన భక్తి లేకపోతే నువ్వు అనుకుంటున్న నీ ధనం కానీ, నువ్వు అనుకుంటున్న నీ స్నేహ బంధాలు కానీ, నువ్వు తాపత్రయపడుతున్నటువంటి నీ భవిష్యత్తు కానీ, ఇది ఏది ఈ రోజు రాత్రి నువ్వు సస్తే ఉండవు. అర్థం అవట్లేదు మనకు. ఈరోజు రాత్రి నువ్వు నేను సస్తే, నువ్వు కష్టపడి సంపాదించుకున్న ఆ స్థలాలు కానీ, ఆ డబ్బులు కానీ, ఆ పేరు ప్రఖ్యాతలు కానీ ఏం చేసుకోలేం. ఈ ఎరుక ఉన్నప్పుడు మనలో భక్తి పుడుతుంది, భక్తి నిలబడుతుంది. యెహోషాపాతు దృఢమైన భక్తిని కలిగి ఉన్నాడు. సమృద్ధిలో కూడా భక్తిని ప్రదర్శించిన వాడు యెహోషాపాతు. మరి మనం కూడా అటువంటి భక్తిని ప్రదర్శిద్దామా? డూప్లికేట్ అంటే మనకి ఇష్టం ఉండదు, ఒరిజినల్సే ఇష్టం. దేవుడికి ఆయన కూడా డూప్లికేట్ భక్తి ఇష్టం ఉండదు. ఆయన కూడా ఒరిజినల్ భక్తే కావాలి. అది కూడా పక్కన నుంచి కాదు, నీ నుంచే కావాలి, నా నుంచే కావాలి. వాళ్ళ కట్టుంది వీళ్ళ కట్టుంది అనేది వద్దు. మనము దృఢమైన భక్తి కలిగి ముందుకు వెళ్దాం. రెండవ మాట చూద్దాం. 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. మొదటిది దృఢమైన భక్తి, రెండవది దృఢమైన ఆశీర్వాదం. ఏమొస్తుందండి చర్చకు వస్తే ప్రతి ఆదివారం? ఏమొస్తుందండి భక్తి ప్రదర్శిస్తే ప్రతి ఆదివారం? భవిష్యత్తు ముఖ్యమే కదా, పిల్లల భవిష్యత్తు ముఖ్యమే కదా, కుటుంబ భవిష్యత్తు ముఖ్యమే కదా, డబ్బు ముఖ్యమే కదంటే అవన్నీ ముఖ్యమే. కానీ వాటన్నిటితో పాటు దేవుని ఆశీర్వాదం కూడా మనకు ముఖ్యం. అందుకనే 5వ వచనంలో చెప్పాడు, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. ఎప్పుడు స్థిరపరిచాడు? దృఢమైన భక్తి కలిగి ఉన్నప్పుడు అతని చేత రాజ్యాన్ని స్థిరపరిచాడట దేవుడు. మనందరికి కూడా దృఢమైన భక్తి ఉన్నప్పుడు నీకేం కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎంత మోతాదులో కావాలో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన సమయాన్ని.
ఖచ్చితంగా తొందరపడి ఆత్రపడి ఏదేదో సాధిద్దామని దేవునికి వ్యతిరేకంగా దేవునికి దూరంగా నడిచి బతికితే నీవు స్థిరపరచబడలేవు. మనము స్థిరపరచబడలేము. ఇక్కడ ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు. మనకు దేవుడు పరలోక రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. దృఢమైన భక్తి మనకు ఉన్నట్లయితే మరి మనమందరం కూడా దృఢమైన భక్తి కలిగి ఉండి దృఢమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నామా? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నాకు అది కావాలి దేవుడా, ఇది కావాలి దేవుడా, అది కావాలి దేవుడా, ఇది కావాలి దేవుడా అని ప్రార్థిస్తూ ఉన్నాం, మంచిదే. అవన్నీ కావాలి అని అంటే ముందుగా దృఢమైన భక్తిని దేవుని ఎదుట ప్రదర్శించినప్పుడే వాటిని బట్టి దేవుడు నిన్ను నన్ను దీవించే వ్యక్తిగా ఉంటాడు. దృఢమైన ఆశీర్వాదానికి నిన్ను నన్ను వారసునిగా చేస్తాడు. మూడవ మాట చూద్దాం. 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను అన్నాడు. ఆత్మీయ జీవితాన్ని జీవించడం, దృఢమైన భక్తి ద్వారా దృఢమైన ఆశీర్వాదాలు పొందుకోవడం అన్నది అంత సామాన్యమైన విషయమేమి కాదు. కష్టంగా ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, బాధలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా మనము ఎలాగూ ఉండాలి అంటే యెహోషాపాతులాగా దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. ఏం నిర్ణయం తీసుకోవాలి? దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. ఈయన దృఢమైన నిర్ణయం తీసుకొని ఏం చేశాడంటే ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టేశాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటిని, దేవుడు కాని వాటిని, దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాటిని పడగొట్టేశాడు. మన హృదయంలో మన జీవితంలో దేవుడికి వ్యతిరేకంగా ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ పడగొట్టేటువంటి, వాటన్నిటినీ కాల్చివేసేటువంటి, వాటన్నిటినీ చించేసేటువంటి అనుభవం మనకున్నదా? నాలో ఇది దేవుడికి వ్యతిరేకం, ఇది నేను తగ్గించుకోవాలి, వీలైతే తొలగించేసుకోవాలి. ఎప్పుడైనా స్వవిమర్శ చేసుకున్నామా? నా జీవితంలో ఇది సరైనది కాదు, నాకు తెలుసు. మనకేం తెలియదని కదా, మనకు చాలా తెలుసు, మనకు చాలా తెలుసు. తెలిసి కూడా దేవుడికి వ్యతిరేకమని అర్థము చేసుకొని కూడా స్టిల్ దాంట్లోనే కొనసాగుతూ ఉన్నట్లయితే మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేము. దేవుని దగ్గరకు వచ్చి దృఢమైన నిర్ణయంతో మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఏ కార్యమైనా, ఏ ఆలోచనైనా, ఏ ప్రణాళికలైనా వాటన్నిటిని మనము పడగొట్టినప్పుడే దేవుడు నీ భక్తిని చూసి నిన్ను మెచ్చేవాడిగా ఉంటాడు. 4వ మాట చూద్దాం. 7వ వచనం చూద్దాం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీయులను, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయాను, షమయా, నెతన్యా, జబద్యా, ఆషాహేలు, షెమీరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబదోనియా, లేవీయులను, యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. వారి యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము చేత పుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. మొదటిది దృఢమైన భక్తి, రెండవది దృఢమైన ఆశీర్వాదం, మూడవది దృఢమైన నిర్ణయం, నాలుగవది దృఢమైన నాయకత్వం. తన రాజ్యంలో ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క మాటలను, ఆత్మీయతను కాపాడుకోవాలి అంటే వారందరికీ కావలసినది ఏంటి అంటే ధర్మశాస్త్ర గ్రంథం అని యెహోషాపాతు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ఒక 16 మందిని పిలిచాడు. పిలిచి ఏమన్నాడంటే, అయ్యలారా మీరందరూ దయచేసి
దేశమంతటికి వెళ్ళండి. వెళ్ళి ఆయా ప్రాంతాలలో మీరు చేయవలసిన పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని వివరించి చెప్పండి జనాలు. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటో, దేవుని ద్వారా మనకు ఉండేటువంటి నిరీక్షణ, బలము, సమృద్ధి ఏంటో ప్రజలకు తెలియచేయండి. ఎందుకు? ధర్మశాస్త్రము ఉంటే తప్ప, ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలు తెలిస్తే తప్ప వారందరూ ఆత్మీయంగా ఉండలేరు, దేవునికి దగ్గరగా ఉండలేరు. కాబట్టి మంచి ఆలోచన చేసినటువంటి ఈ మంచి నాయకుడు ఏం చేశాడంటే 16 మందిని పంపించి దేవుడి వాక్యాన్ని ప్రజలందరికీ తెలియజేసే క్రమైన నాయకత్వం. మన జీవితాల్లో కూడా మనము దృఢమైన భక్తిని కలిగి ఉండాలన్నా, ఆశీర్వాదం కలిగి ఉండాలన్నా, దేవుని యొక్క ఆత్మీయతలో నేను నిలబడాలి అని నువ్వు ఎంత తీర్మానం చేసుకున్నా సరే, నీకు సహాయపడేది, నాకు సహాయపడేది ఏంటంటే బైబిల్ గ్రంథం మాత్రమే. దేవుని వాక్యం మాత్రమే నిన్ను నన్ను స్థిరపరిచేది ఆత్మీయతలో. మరి వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాం, వాక్యాన్ని ఎంతగా వింటూ ఉన్నాం, వాక్యాన్ని ఎంతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, వాక్యం పట్ల ఎంత ఆసక్తిని మనం కలిగి ఉన్నాం, ఎంత ఆసక్తిని కలిగి ఉన్నాం ప్రశ్నిస్తున్నాం. అలా ప్రశ్నించుకున్నట్లయితే యెహోషాపాతు అర్థం చేసుకున్నట్లుగా మనం కూడా అర్థం చేసుకుంటే దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టపడతాం, వినడానికి వేగిరపడతాం, అర్థం చేసుకోవడానికి ఆకలితో ఉంటాం, అనుసరించడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతాం. మరి వాక్యం ఎంత విలువైనదో, వాక్యము ద్వారా మనం ఎంత బలపరచబడగలమో అది ఎప్పుడు అవుతుంది అంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది మనందరికీ తెలుసు కదా. మరి మనం దేవుని వాక్యం వినడానికి వేగిరపడి మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినడానికి మనం ఆసక్తి కలిగి ఉండి ఆ వాక్యంలో దేవుడు ఏమి చెప్పాలనుకున్నాడో, నాకే సుమా, నాకే, పక్కన కోసం కాదు, నా కోసం దేవుడు ఏం చెప్తున్నాడని యు టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి డైరెక్ట్ గా నీ కోసమే, నా కోసమే, నా అభివృద్ధి కోసమే, నీ ఆత్మీయ అభివృద్ధి కోసమే మనం దేవుని దగ్గర ఉన్నట్లయితే మనం ఎదిగే వారముగా ఉంటాం. బైబిల్ కాకుండా మరొక మార్గము ద్వారా మనం ఆత్మీయతను సంపాదించుకోలేము. బైబిల్ని ప్రేమించి వాక్యాన్ని నేర్చుకొని దేవుని ఆత్మీయతలో కొనసాగుదాం. ఇంతటి బలము కలిగినటువంటి యెహోషాపాతు ఎంతో గొప్ప భక్తిని ప్రదర్శించిన వాడు, ఆశీర్వాదాలు పొందుకున్నవాడు, గొప్ప నిర్ణయాలు తీసుకున్నవాడు, మంచి నాయకత్వం కలిగినటువంటి ఈ యెహోషాపాతు కూడా తన ఆత్మీయ జీవితంలో కొన్ని సందర్భాలలో పడిపోయాడు. పడిపోవడానికి కారణాలు ఉంటాయి. పడిపోవడానికి కారణాలు ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఈయన మొదటగా 4వ వచనంలో మనం చూసాం కదా, ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచెను అన్న మాటకు పూర్తి వ్యతిరేకంగా ఏం చేశారు తెలుసా? 18వ అధ్యాయం 1వ వచనం చదువు. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో బియ్యమంది. ఆహాబు ఎవరంటే ఇశ్రాయేలు యొక్క రాజు. ఆయనతో బియ్యం పొందాడు. ఎప్పుడు బియ్యం పొందాడు అంటే ఐశ్వర్యం పెరిగింది, ఘనత పెరిగింది, అధికముగా వచ్చింది. ముందుగానే ఆయనకు చాలా ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, అది మెండుగా ఉన్నప్పుడు, అధికముగా ఉన్నప్పుడు, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే ప్లేట్ తిప్పేసి ఏం చేశాడు? ఎవరి చర్యలైతే వెంబడింపక దేవుని ఆజ్ఞను అనుసరించి నడిచాడో వారి దగ్గరకే పోయి వారితోనే బియ్యం అందాడు. ఆహాబుతోనే స్నేహం చేశాడు, ఆహాబుతోనే బియ్యం అందాడు. ఇప్పుడు అతనితో ఈయన
జత కట్టి నడుస్తూ ఉన్నాం. క్రైస్తవులమైన మనం, యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన మనం ఎవరితో జత కడుతూ ఉన్నాము? ఆత్మీయ జీవితాన్ని బలపరిచే వ్యక్తులతోన, ఆత్మీయంగా దేవునికి దూరపరిచే వ్యక్తులతోన ఎవరితో జత కడుతూ ఉన్నాం? మన ఆత్మీయ జీవితాన్ని బద్దలు చేసే వ్యక్తులతోన, పడిపోయిన మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కట్టదలచిన వ్యక్తులతోన ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నాం? దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారితోనా, లేదా దేవునికి అనుకూలంగా ఉన్న వారితోనా? మనం పనిచేసే ప్రాంతాల్లో కావచ్చు, మనము వ్యాపారం చేసే ప్రాంతాల్లో కావచ్చు, లోకంలో మనం బతుకుతూ ఉన్నప్పుడు అనేక మందితో స్నేహం చేయవలసి రావచ్చు కాదు. అనేక మందితో మనము సత్సంబంధాలు కలిగి ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి ఖచ్చితంగా. అయినప్పటికీ వారి ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు ఎటువంటి లక్షణాలతో ఉంటారో నీకు నాకు తెలియనిదేమీ కాదు కదా. భక్తి లేని వారి జీవితం ఎలా ఉంటాయో, వారి మాటలు ఎలా ఉంటాయో, వారి పాటలు ఎలా ఉంటాయో, వారి ఆలోచనలు ఎలా ఉంటాయో, వారి జీవితం ఎలా ఉంటాయో మనకు తెలియని కాదు కదా. మరి ఇన్ని తెలిసిన మనం ఇంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి యెహోషాపాతు దేవుడికి పూర్తిగా వ్యతిరేకంగా బతుకుతున్నటువంటి ఇశ్రాయేలు రాజైన ఆహాబుతో వెళ్ళి సంబంధాన్ని కుదుర్చుకున్నాడు, స్నేహాన్ని కుదుర్చుకున్నాడు. తద్వారా తన ఆత్మీయ జీవితంలో ఒక దరిద్రమైన స్థితికి వెళ్ళిపోయాడు. ఎంతటి స్థాయిలో ఉన్నాడు అంటే యెహోషాపాతు, ఆయనతో కలిసి ఆహాబు అంటాడు, మనము పలానా చోటకు వెళ్ళి యుద్ధం చేద్దాం పదా అని అంటే, దేవుని దగ్గర విచారణ చేద్దాము అని యెహోషాపాతు చెబుతాడు. అయినప్పటికీ కొన్ని సంఘటనలు జరుగుతాయి. జరిగిన తర్వాత చివరిగా యుద్ధానికి వెళ్తారు. యుద్ధంలో ఏం జరుగుతుందంటే, యుద్ధానికి వెళ్ళడానికన్నా ముందు ఈ ఆహాబు ఏం చెప్తాడు యెహోషాపాతు కంటే, యెహోషాపాతు మన ఇద్దరం కలిసి యుద్ధం పోదాం, నేను మారువేషం వేసుకొని వస్తాను, నువ్వు అట్టేరా అంట. ఈయన ఎట్లా వేసుకొస్తాడంట? ఆహాబు రాజు మారువేషంలో యుద్ధానికి పోతాడంట. యెహోషాపాతు ఎలా రావాలంట? అట్లే రావాలంట. సరే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఏదంటే అదే బా. ఏమన్నాడు? నువ్వు ఏదంటే అదే. చూద్దామా 18వ అధ్యాయంలో 3వ వచనంని నేను చదువుతా చూడండి. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోద్గిలాదునకు వచ్చెదవా అని అడుగగా యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. నేను నీ వాడను, మనంతా ఒకటే. నువ్వు అడగలరా మళ్ళా? అయినా కూడా ఈయన లోపల ఉన్నటువంటి ఆత్మీయత ఏం చేసిందంటే, దేవుని దగ్గర కూడా ఒక మాట అడుగుదామన్నా. ఏమన్నాడు మళ్ళా? దేవుని దగ్గర కూడా ఒక మాట అడుగుదాం, అసలు పోవాలో లేదో అని అంటే, దాన్ని ఏముంది, అడుగుదాం, దేవుడు కూడా అడుగుదామని ఆహాబు ఏం చేశాడంటే, కొన్ని వందల మంది ప్రవక్తలు తీసుకొని వచ్చాడు. ప్రవక్తలందరూ నిలబడ్డారు, వారితో ప్రవచనం చెప్పించుకున్నాం. ఇప్పుడు పోతే మేము గెలుస్తామా లేదా చెప్పు, ఇప్పుడు పోతే మేము గెలుస్తామా లేదా చెప్పండి అని ప్రవక్తలు తీసుకొని వస్తే అందరూ ఒకటే మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మీరు ఓడి మీరు గెలిచేస్తారు, మీరు ఓడి మీరు గెలిచేస్తారన్న. యెహోషాపాతు పక్కన కూర్చొని వీళ్ళందరూ చూస్తున్నారు కానీ మనవాడికి నమ్మకం కలుగుతలేదు. వీళ్ళందరూ చెప్తున్నారు కానీ ఎక్కడో ఏదో కొడుతుంది నాకు అని చెప్పి, వీలైన ప్రవక్త లేదా వేరే ప్రవక్త లేడా, వేరే ప్రవక్త ఎవరు లేడా అంటే ఆహాబు చెప్పాడు, ఇంకో ప్రవక్త ఉన్నాడు, మీకాయి అనేటువంటి ఒక ప్రవక్త. కానీ ఆయన ఎప్పుడు వినిపించినా కూడా ఆయన ఏం చెప్తాడంటే, నాకు వ్యతిరేకంగానే చెప్తాడు ప్రవచనం, కానీ నాకు అనుకూలంగా ఎప్పుడు చెప్పడు. అందుకని ఆయన కొంచెం అట్లా సైడ్ చేసేసినాను. మీకు ఆయన ఏం చేశాడంట? సైడ్ చేసేసాడు. ఎందుకు సైడ్ చేసినాడు? ఈ ఆహాబు రాజుకు
వ్యతిరేకంగా ప్రవచనం చెప్తాడండి. అందుకని సైన్ చేశారు. మనం కూడా మన ఆత్మీయతకు ఉపయోగపడే మాటలు కొంచెం కఠినంగా ఉన్న ఓపెన్గా ముక్కు మీద చెప్పేశారు, మొహం మీద చెప్పేశారు అనుకో, కొంచెం నిదానంగా సైడ్ చేసేస్తాం. ఆహా కూడా అదే పని చేశారు. మీకా ఎప్పుడు ప్రవచనం చెప్పినా అతను దేవుని మాటలు చెబుతున్నాడు కాబట్టి దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెబుతున్నప్పుడు ఆహాకు నచ్చట్లే, కొంచెం గుండెలో చిక్కుమంటుంది ఆయన మాటలు. అందుకని ఏం చేశాడు, మీకాయని సైడ్ పెట్టేశాడు. యెహోషాపాతు అన్నాడు, వద్దు ఆయన్నే పిలిపించాడు. ఆయన్నే పిలిపించాడంటే ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన అడిగాడు, పోవచ్చా మేము ఇక్కడ రామోకిలాదు పోవచ్చా అని అంటే ఆయన సార్కాసి చెప్పాడు, పోండి రెడీ ఉన్నారు కదా అంతా పోవడానికి, గెలుస్తారు పోవాలి. నువ్వు వాడు చెప్పకయ్యా స్వామి, నువ్వు వాడు చెప్పొద్దు దయచేసి, ఉన్నట్టు చెప్పు అంటే అప్పుడు ఆ ప్రవక్త ఏం చెప్తాడంటే, నాకు దర్శనం కలిగింది, దర్శనంలో దేవుడు చెప్పాడు, ఈ ప్రవక్తలందరూ ఉన్నారే, ప్రవక్తలందరూ 400 మంది ప్రవక్తలందరూ ఉన్నారే, వీరందరిలో ఉన్నది ఏంటంటే అబద్ధములాడు ఆత్మ ఉంది వీళ్ళలో. అందుకనే చెప్తున్నారు పోండి గెలుస్తారని. నేను చెప్తున్నాను, నాకు దేవుడు చెప్పమని చెప్పాడు కాబట్టి చెప్తున్నా, పోయినారనుకో సస్తారు. చెప్పినానా యెహోషాపాతు నీకు, ఇలా ఏం చెప్పినా నాకు వ్యతిరేకంగా చెప్తారని చెప్పినానా అని ఇద్దరు మాట్లాడుకొని ఈ మాట తెలిసినా కూడా యుద్ధానికి బయలుదేరిపోతారు. ఆహాబు రాజు మారువేషంలో యెహోషాపాతు తన రాజు దుస్తుల్లో మామూలుగానే వెళ్తాడు. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ శత్రు సైన్యం ఉందో, శత్రు సైన్యం ఏం చేస్తుందంటే ఆ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఈ మారువేషంలో ఉన్న ఆహాబును కాకుండా మామూలుగా ఉన్న యెహోషాపాతును చుట్టేసి పడేస్తారు, గట్టి పట్టేసుకొని ఇతనే ఆహాబు అని అనుకొని, నువ్వు ఆహాబు కదా నేను చంపేస్తామను. అప్పుడు యెహోషాపాతు బలిపోయింది. అప్పుడు దేవునికి గట్టి మొరపెట్టాడు, దేవుడా నువ్వే నన్ను కాపాడు అన్నాడు. అలా యెహోషాపాతు మొరపెట్టాడు. ఎక్కడ చూడండి, 18వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్న వినండి. కాగా యెహోషాపాతు కనబడుట తోడనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతను చుట్టుకొని గాని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. దేవుని మాటను వ్యతిరేకించి మీరు యుద్ధానికి వెళ్ళారు, అక్కడ పట్టుబడ్డాడు యెహోషాపాతు, కష్టాల్లో ఇరుక్కున్నాడు. అప్పుడు దేవుడా అని దేవుడిని అడగగా అప్పుడు దేవుడు సహాయాన్ని పంపి ఆయన ఏం కాకుండా చేశాడు. దేవునితో జత కట్టకుండా దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారితో జత కట్టావా, ఏదో ఒక రాజు ఏదో ఒక రోజు ఈ రాజు ఎలాగ ఇరుక్కున్నాడో నువ్వు నేను కూడా అలాగే ఇరుక్కోబోతావు. పీక లాపస్తావు. ఎందుకు? వద్దన్న స్నేహం చేస్తున్నాం, వద్దన్న వ్యక్తులతో మాట్లాడుతున్నాం. ఎవరు వద్దంటున్నారు? పాస్టర్ గారు ఎవరు వద్దంటున్నారు? ఇంట్లో వాళ్ళు కాదు, దేవుడే వద్దంటున్నాడు. వాళ్ళతో వద్దాయే, వాళ్ళతో ఎందుకు? వాళ్ళు చాలా డేంజరస్, వాళ్ళ దారిలో పోయినామంటే ఇంకా అంతే గోదారే అని దేవుడే చెప్తున్నా కూడా మనం ఏం చేస్తున్నాం? మనోడే, ఎవరైనా మనోడే. నేను ఆయన వాడిని, ఆయన నా వాడు, నా జనులు ఆయన జనులు, ఆయన జనులు అంతా ఒకటే. మేమంతా చాలా జిగిరీలు అనుకొని వాళ్ళ మాటలతోన మనం కన్విన్స్ అయిపోయి వాళ్ళతో పాటు నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం. యెహోషాపాతు ప్రవక్తలు మాటలను అర్థం చేసుకోగలిగిన వాడే. వీళ్ళకి వద్దు, నాకు నిజమైన స్వరం కావాలన్నాడు, నిజమైన ప్రవక్త కావాలన్నాడు, నిజమైన ప్రవక్త వచ్చి చెప్పి నాకు పాటించినాక మనకు భక్తి ఉండదండి, ఉండదు. భక్తి యాజ్ఞం ఉండదు. అయినప్పటికీ ఎప్పుడైతే ఈ స్నేహాలు లోక స్నేహాలు చేశామో ఎప్పుడో ఒకసారి ఇరుక్కొని పోతాము. అలా ఇరుక్కొని పోయినప్పుడు నీకు దిక్కు ఎవరంటే దేవుడు మాత్రమే. ఒకవేళ ఈరోజు నువ్వు నమ్మకూడని వారిని నమ్మి, చేరకూడని వారి పంచన చేరి, చెయ్యకూడని స్నేహాలు చేసినట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ. ఇదే సరైన సమయం.
యెహోషాపాతు ఇరుక్కున్నప్పుడు దేవుడా అని మొక్కితే ఆయన ఏ రకంగా దేవుడు కాపాడాడు, నిన్ను నన్ను కూడా కాపాడడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. లెట్ us ask God. దేవుడిని అడుగుదాం, దేవుడా నన్ను కాపాడు, నేను చేసిన తప్పే, నన్ను కాపాడు అని దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను క్షమించి మరి నా యొక్క ఆత్మీయ జీవితాన్ని చక్కదిద్దగలిగినటువంటి వాడు దేవుడు. మన ఆత్మీయ జీవితాన్ని మనం సీరియస్గా తీసుకోకపోతే మనం చాలా సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోతాం. అయితే యెహోషాపాతు బతికింపబడ్డాడు. ఆ ఆహాబు పరిస్థితి ఏమైపోయిందో చూడండి. 18వ అధ్యాయం 34వ వచనం. ఆ దినమున యుద్ధము ప్రబలమైంది. ఆయనను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియన్లకు ఎదురుగా తన రథమునందు నిలిచెను. పొద్దుకుంటూ వేళ అతడు చనిపోయాడు. మారువేషంలో ఉన్నా కూడా ఆహాబు రాజు మరణం నుండి తప్పించుకోలేదు. ఎవడో గురి చూడకనే కొట్టేశాడు. ఆహాబు రాజు తెలకనే కొట్టేసిందంట. ఆ స్పాట్ పెట్టేశాడు, చచ్చిపోయాడు. మారువేషం ఎందుకు చేసుకున్నాడు? చచ్చిపోకూడదనే కదా, కానీ చచ్చిపోయాడు. ఆహాబు దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు దేవుడే మనల్ని కాపాడకపోతే ఇక ఎవ్వరు కూడా మనల్ని కాపాడలేదు. మనం మారువేషాలు దేవుని దగ్గర వేసుకొని రాలేము. అలా మారువేషంతో దేవుని దగ్గరికి మనం వచ్చినట్లయితే దేవుడు కనిపెట్టలేడా? దేవుడు కనిపెట్టాడు. ఖచ్చితంగా మన వేషాలను దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడు. ఖచ్చితంగా మనకు శిక్షణ ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆహాబు రాజుకు తగిన శిక్షను ఆయన పొందుకున్నాడు. ఈ లోకస్తులు మనల్ని ఎవరైనా సరే ఆత్మీయంగా పడద్రోసినట్లయితే, ఆత్మీయంగా మనం బలహీనపరిచినట్లయితే వారికి ఇవ్వవలసిన శిక్షను దేవుడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. నువ్వు మారకపోతే ఆ శిక్షలో నీకు కూడా వంతు. ఖచ్చితంగా దేవుని యొక్క శిక్ష వారి మీదకి వస్తుంది. కాబట్టి మనం కాస్త తెలివిమంతులుగా ఉండి దేవుడి దగ్గరకు వచ్చి, దేవుడా నిజమే నేను చేస్తున్న తప్పే, ఈ లోకంతో స్నేహం చేస్తూ ఉన్నాను, ఈ లోకంతో సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నాను, నేను ఇప్పటి నుంచి ఇవి చెయ్యను అని మనము దేవుని దగ్గరకు వస్తే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు యెహోషాపాతుకు అర్థమైంది కదా ఏం జరిగిందో, ఎంతవరకు వెళ్ళిపోయిందో అర్థమైంది కదా. ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా యెహోషాపాతుకి. సరే అని ఆయన మళ్ళీ ఆత్మీయ జీవితాన్ని మంచిగానే కొనసాగిస్తూ వచ్చాడు. దీని తర్వాత న్యాయాధిపతులను నియమిస్తాడు. 19వ అధ్యాయంలోన వారికి కూడా చాలా మాటలు చెప్తాడు. మనం ఇప్పటి నుంచి ఎవరి మాట వినకూడదు, దేవుడి మాటనే వినాలా. మీరు కూడా ఎవరు పడితే వారి మాట వినొద్దండి. దేవుడు చెప్పమనిందే చెప్పండి, దేవుడు ఏమనుకున్నాడో అది మాత్రమే జనులు తెలుసుకునేలా చేయండి అని న్యాయాధిపతులను నియమించి వాళ్ళకి చాలా మాటలు చెప్తాడు. చెప్పిన తర్వాత కూడా మరికొన్ని రోజుల తర్వాత ఈ ఆహాబు యొక్క కుమారుడు అహజ్యా ఆయన తిరిగి మళ్ళీ అతనితో స్నేహం చేస్తాడు. బుద్ధి వచ్చిందా? వచ్చింది. ఎన్ని రోజులుందా బుద్ధి? ఎన్ని రోజులుందా బుద్ధి అంటే కొంతకాలం వరకు ఉండింది. మళ్ళీ తిరిగి ఆయన ఏం చేశాడు? ఎవరి ద్వారానైతే తన ప్రాణం వరకు తెచ్చుకున్నాడో మళ్ళీ అతను చనిపోయిన తర్వాత, ఆహాబు చనిపోయిన తర్వాత అతని కుమారుడితో మళ్ళీ స్నేహాన్ని ప్రారంభించాడు. అలా ప్రారంభించి అతనితో ఏం చేశాడంటే బిజినెస్ చేశాడు, వ్యాపారం చేశాడు. ఓడల వ్యాపారం చేశాడు. ఓడల వ్యాపారం చేసి ఆయన ఏమనుకున్నాడంటే ఇంకా ముందుకెళ్ళిపోదామని ప్రయత్నం చేశాడు. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 36వ వచనం 37వ వచనం చదువుకున్నాం చూడండి. తర్షీషునకు పోదైన ఓడలను చేయిపోవాలని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడను చేయించింది. అప్పుడు మారేషావాడును దోదావాకు కుమారుడు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటివి కనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను.
ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్ధరాయు. దేవుడి ప్రవక్త చెప్పాడు, పాఠాలు నేర్చుకున్నావు కానీ ఆ పాఠాలలో స్థిరముగా లేవు. మరి నువ్వు అహజ్యాతో స్నేహము చేశావు కాబట్టి దేవుడేమంటాడంట, యెహోవా నీ పనులను భంగము చేయును అని. ఆత్మీయ జీవితంలో అప్పుడప్పుడు పడిపోయిన సందర్భాలు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి మనం లేవవచ్చు. లేచిన తరువాత మనం జాగ్రత్తగా ఉండకపోతే దేవుడు ఖచ్చితంగా మరి నీకు శిక్ష ద్వారా నీకు శిక్షనిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతాడు అన్నది గ్రహించుకోవాలి. హెచ్చు తగ్గులు సహజమే ఆత్మీయ జీవితంలో. అయినా సరే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకోవాలి అన్న స్పృహతో, సీరియస్నెస్తో మనం ఉండకపోతే మనం ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి ఆస్కారం ఉంది అని తెలుసుకోవాలి. ఆరాధన వాక్యంలో కూడా సహోదరుడు చెప్పాడు కదా, ఆ రోజు రక్షింపబడ్డానని అయిపోయింది. మినిట్ టికెట్ మనం ఎక్కడికి పరలోకానికి, పర్మనెంట్ ప్లేస్ కొనిపడేసిన ఆల్రెడీ ఫ్లాట్ ఏడ పరలోకంలో అని అనుకుంటే తప్పయ్యా అని చెప్పారు. ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. ప్రతిరోజు రక్షణను సార్ ట్రాన్స్లేట్ చేసి చెప్పాడు, రక్షణను దినచర్యలాగా భావించాలి. అంటే ప్రతిరోజు జాగ్రత్త కలిగి ఉండాలి, ప్రతిరోజు కూడా సీరియస్నెస్తో ఉండాలి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి. ఇలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ముందుకు వెళ్దాం. దేవుని దగ్గరకు వచ్చి మనలో ఉన్నటువంటి ప్రతి ఆత్మీయ లొసుగులను దేవుని దగ్గర పెట్టి, దేవా నేను కూడా యెహోషాపాతులాగా అయిపోతానేమో, జాగ్రత్తగా నా జీవితాన్ని నేను కాపాడుకుంటానయ్యా అని దేవుని దగ్గరకు వచ్చి చెప్పగలిగే వ్యక్తులుగా ఉన్నామా? ఆ తర్వాత 21వ అధ్యాయం మొదటి వచనం చదువుతూ ముగించుకున్నాం. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదుపురమందు పాతి పెట్టబడిన అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజా అయింది. యెహోషాపాతు మారాడో లేదో మనకు తెలియకుండానే కానీ అధ్యాయం ముగిసిపోయింది. మరి మన అధ్యాయం ఎలా ముగియబోతుంది? అన్నీ తెలుసుకున్న తర్వాత ఎలా ముగించబోతున్నాం మన జీవితాన్ని? బాగా ప్రారంభించాడు కదా యెహోషాపాతు ఆత్మీయ జీవితాన్ని, సూపర్ వండర్ఫుల్ టాప్లో ఉన్నాడు ఆత్మీయత. చివరికి ఏమైపోయింది?